మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మా! ఇంటికెళ్ళి వస్తున్నాడు డ్యూటీకి వెళ్తున్నాడు. డ్యూటీకి వెళ్తాండు. ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలు. సార్ ఏం చేస్తారు? కానిస్టేబుల్ చేస్తాడు. ఇక్కడ కొత్తగూడ అయితే గూడూరు సిఐ సార్ దగ్గర చేస్తాడు. పిల్లలు ఇద్దరు. 2. అమ్మా! ఎస్పీ గారు వచ్చారు కదా, ఏం చెప్పారు? కలిసారా ఎస్పీ గారు? సార్ అయితే కలిసిర్రు ఒకరు. మీ కుటుంబానికి భరోసా ఇస్తాం, మేము చూసుకుంటాం అన్నారు. మరి పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు 18 months పాప. 18 months. మీరేం చేస్తారమ్మా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ని, ఎంఆర్ఓ ఆఫీస్. ఈరోజు పొద్దున ఉదయం 6:30 గంటలకు లారీ లోడ్ మొత్తం కలపేసుకొని వస్తూ ఉంటే డ్రైవర్ నిద్రమత్తులో, నాకు తెలిసి నిద్ర జారుకొని ఉంటాడు. ఆ టైంలో ఒక టర్నింగ్ తీసుకునే దగ్గర బండి ఉరిగి, పైన ఉన్నటువంటి కలప అంతా బండి ఉరిగి మొత్తం లారీ అంతా అటువైపు నుంచి వెళ్తున్నటువంటి కానిస్టేబుల్ పాపారావు గారు, అదే విధంగా సిఆర్టీయు మన దేవేందర్ అన్న, ఇద్దరు వారు ఛాయ్ తాగడానికి పోతా ఉంటే పూర్తిగా ఈ లారీ మొత్తం కూలి వారి మీద పడడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. వారిద్దరు ఊపిరాడక లోపలే మొత్తం అక్కడికక్కడే మృతి చెందడం నిజంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తా ఉంది. నేను ఇప్పుడే ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ప్రస్తుతం ఇప్పుడు దాన సంస్కారాలకు కొంత ఆర్థిక సాయం చేపించి తర్వాత వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా నేను కోరిన. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కానిస్టేబుల్ పాపారావు గారు ఎవరైతే ఉన్నారో, ఎస్పీ గారు కూడా పొద్దున్నే వచ్చి చూడడం జరిగింది. మరి భార్యకి ఏదో ఒక రెగ్యులర్ జాబ్లో పెట్టించి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా దేవేందర్ కూడా తగు న్యాయం జరిగే విధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అదేవిధంగా లారీ డ్రైవర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడి తగిన ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం.